యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో 3 సందర్భంలో చనిపోయిన వారిని లేపినట్లు మనం చూస్తున్నాము. నయీనుని విధవరాని కుమారుని కూడా బ్రతికించడం జరిగినది. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో. యేసుక్రీస్తు ప్రభు ఎంతో జాలిగల దేవుడండి, కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, కటాక్షం కలిగిన దేవుడు. విధవరాని కుమారుడు, ఏకైక కుమారుడు చనిపోయినప్పటికీ అది ఎంతో బాధకరమైన విషయము. యేసుక్రీస్తు ప్రభు ఆ విధవరానుల పట్ల ఎంతో జాలి చూపిస్తూ, కనికరం చూపిస్తూ అక్కడికి వెళ్ళి ఆమెపై జాలిపడి ఏడవకు అని చెప్పి ఆ యవనస్తుని బ్రతికించినట్లు మనం చూస్తున్నాము. ఏ డాక్టర్ కూడా బ్రతికించలేడండి చనిపోయిన వారిని సహితము. కానీ యేసుక్రీస్తు ప్రభులో ఆయన మాటలో శక్తి ఉంది, ఆయనలో జీవం ఉంది, ఆయనలో పునరుద్ధాన శక్తి ఉంది. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన చనిపోయిన వారిని సైతం లేపేంత గొప్ప దేవుడు అండి. విధవరాని కుమారుని బ్రతికించడం ఇది ఒక మహా గొప్ప అద్భుతం అండి. విధవరాని కుమారుని పట్ల జాలి చూపించినట్లు మన పట్ల కూడా ఆయన అంతే జాలి చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు, కటాక్షం చూపిస్తున్నాడు మన పట్ల. విధవరాని కుమారుని పట్ల ఎంత జాలి చూపించాడో అదేవిధంగా మన పట్ల కూడా ఆయన జాలి ఒకే విధంగా చూపిస్తున్నాడు.